అందరికీ నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువు గారు బ్రహ్మర్షి పత్రి గారికి ఒకసారి మనం ధన్యవాదాలు చెప్పుకుందాం. మనం ఇంతకుముందు ఒక మహాత్ముని యొక్క సందేశం చెప్పుకున్నాం. ఆయన చెప్పినవే మరికొన్ని సందేశాలు చెప్పుకుందాం. ఇవి ప్రతి ఒక్కరికి చాలా అవసరం. ఆధ్యాత్మికంగా ఎదగాలన్నా, జ్ఞానం పెంచుకోవాలన్నా, ఆత్మకు లాభం కలగాలన్నా ఇది చాలా అవసరం. వాళ్ళు వాళ్ళ జీవితంలో ఎంతో కష్టపడి జీవితాన్ని త్యాగం చేసి తెలుసుకున్న సత్యాలే మనకి బోధిస్తారు. చేత మనం వాటిని శ్రద్ధగా రాసుకుని కాస్త మననం చేసుకుంటూ అవగాహన చేసుకుంటూ ఆచరిస్తూ ఉంటే ఖచ్చితంగా ఎదుగుతాం. ఎంతో జ్ఞానాన్ని పెంచుకుంటాం. ఆయన ఏం చెప్పారంటే రాసుకొని చెప్తాను. నీకు ఇవ్వబడిన ఒక పనిని చెయ్యకపోతే నీకన్నా ఇంకా బాగా చేసేవారు ఉన్నారని గుర్తుంచుకొని పనులను సరైన పద్ధతిలో చేసుకోవాలి. మళ్ళీ ఇంకొకసారి చదువుతాను. నీకు ఇవ్వబడిన ఒక పనిని చెయ్యకపోతే నీకన్నా ఇంకా బాగా చేసేవారు ఉన్నారని గుర్తుంచుకొని పనులను సరైన పద్ధతిలో చేసుకోవాలి. ఇది మనందరికీ కూడా వర్తిస్తూ ఉంటుంది. ఇక్కడ ఒక సద్గురువు కానీ లేకపోతే ఆ సృష్టి నుంచి అందేది కానీ లేకపోతే అంతరాత్మ కానీ మనకి గుర్తు చేస్తూ ఉంటారు. మనం చేయవలసిన పని సహజంగా ప్రతి ఒక్కరికి మనసు అనేది ఉంటుంది. ఈ మనసు ఈ ప్రపంచంలో ఉన్న విషయాల మీదే ఆసక్తి చూపిస్తూ ఉంటుంది.
ముఖ్యంగా దేహం నేను అనే భావంతో చేస్తూ ఉంటాం మనసు ప్రమేయం వల్ల. కానీ అంతరంలో ఆత్మ కానీ సద్గురువు కానీ వాళ్ళకి తెలుసు నువ్వు దేహం కాదు, నువ్వు ఆత్మ అని. నీకు లాభం కలగాల్సింది దేహానికి కాదు, ఆత్మకు. ఈ విషయం తెలుసు. వాళ్ళకి అంచేత ఈ ఆత్మకు లాభం కలిగించే పనులు వాడు చెప్తూ ఉంటారు. ఆ పనులు కనుక మనం చెయ్యకపోతే అది భయం చేతనో లేకపోతే మనసు యొక్క ప్రాబల్యం చేతనో ఆ పనులు మానేసి ధన సంపాదనకి సంబంధించిన పనులు మనం చేస్తూ ఉంటే సద్గురువులు అంతరాత్మ అయితే ప్రకృతి నుంచి ఏదో రూపంలో మనకు అంతూ ఉంటుంది. పత్రి గారు ఒక విషయం చెప్పారండి. ఏంటంటే అంతరాత్మ తన నుంచి, అదే అంతరాత్మ కాదు పూర్ణాత్మ, తన నుంచి ఒక అంశ అంటే అంశాత్మ సృష్టి చేసి మనకు ఓ లక్ష్యం నిర్దేశిస్తుంది. నువ్వు పూర్ణ జ్ఞానం సంపాదించుకుని నా స్థాయికి రావాలి, నేనుండే లోకానికి నువ్వు చేరుకోవాలి, అది లక్ష్యం. అలా వదిలేదు. ఎప్పటికప్పుడు మనల్ని సరైన విధంగా నడిపించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అంచేత మనం చేసే పనులు చెయ్యగలిగినవే మనకి చెప్పబడుతూ ఉంటాయి. అలాగే ప్రకృతిలో కూడా ఎన్నో మార్పులు జరగవలసిన అవసరం ఉంది. సృష్టి ఇంకా ఎదగవలసిన అవసరం ఉంది. అంచేత ఏంటంటే దానికి ఎవడు అర్హులో చూసి, ఎవరు చేయగలరో చూసి వాళ్ళకి ఆ పని ఇవ్వబడుతూ ఉంటుంది. అంటే అంతరంలో స్ఫురించబడుతుంది. గుర్తెట్టుకోండి, ఇవ్వబడడం అంటే అక్కడ ఎవరో ఉండి ఎవరో నీకు స్ఫురిస్తుంది అంతే. నీకు స్ఫురించినా కూడా ఆ పని నువ్వు శ్రద్ధ పెట్టలేదు, చేయట్లా. అప్పుడు ఏం చేస్తుంది ప్రకృతి?
నువ్వు చెయ్యకపోతే నీకన్నా బాగా చేసేవాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. ఇది మటుకు మర్చిపోకండి. ఆ అవకాశం ఇంకోళ్ళకి వెళ్ళిపోతుంది. ప్రకృతి లేకపోతే సద్గురు నిన్ను పక్కన పెట్టేస్తాడు. ఇంకా నువ్వు ఇంక ఎదగకుండా అలాగే ఉండిపోతావు అంతే. నిన్ను పట్టించుకోడు గురువు. ప్రకృతి ఈ సృష్టిలో ఎన్నో రకాల మార్పులు తీసుకురావాలని చూస్తూ ఉంటుంది. పత్రిక చెప్పారు కదా, సృష్టిలో మార్పు అన్నది సహజమని. అలా మారుతూనే ఉంటుంది. ఆధ్యాత్మికంగానే కాదు, భౌతికంగా కూడా, టెక్నాలజీ పరంగా, అలా ఎన్నో రకాలుగా మొత్తం ప్రపంచంలో అన్నీ మారుతూ ఉంటాయి. ఈ మార్పు అన్నది సహజాతి సహజం. ఇటువంటి మార్పు ఇక్కడ రావాలి అంటే ఈ శరీరం ఉన్నవాళ్ళు ఆ పనులు నిర్వహించాలి. అంచేత వాళ్ళకి ఇవి స్ఫురించేటట్టు చేస్తూ ఉంటుంది ప్రకృతి. ఎవరికి స్ఫురింప చేస్తుంది అంటే ప్రకృతి ఆ స్ఫురించిన దాన్ని తన స్వార్థానికి ఉపయోగించుకోకుండా లోక కళ్యాణం కోసం ఎవరైతే పాటుపడుతూ ఉంటారో అలాంటి వారికి అందిస్తూ ఉంటుంది. వాళ్ళు ఇచ్చింది అందరికీ అందాలి, అదే వాళ్ళ ఆశయం. అందుకే నేను గమనించాను పత్రి గారిని. ఏం గమనించానంటే, ఎప్పుడు ఒకే రకంగా ఆయన చెప్తూ ఉండరు, మారిపోతూ ఉంటాయి. మళ్ళా కొత్త కొత్తది చెప్తూ ఉంటారు. మీరుగా పత్రికని మొదటి నుంచి మీరు గమనిస్తూ ఉంటే మీకు అర్థమవుతుంది. చాలా ఫాస్ట్గా తీసుకురావాలని చూస్తూ ఉంటారు. ధ్యానం చెప్పారు, ధ్యాన ప్రచారం అన్నారు, శాకాహారం అన్నారు, పిరమిడ్లు అన్నారు, అలాగే కేంద్రాలు అన్నారు, బెంగళూరు అన్నారు, కడతాల్ అన్నారు, పేరవరం అన్నారు. ఇలా ఎన్నో అందరి చేత పిరమిడ్లు కట్టించారు. తర్వాత పిరమిడ్ పార్టీ పెట్టించారు. తర్వాత ఈ ఛానల్ ఒకటి పెట్టించారు. ఒక ఛానల్తో, తెలుగు ఛానల్తో ఆగిపోలేదు. హిందీ, ఇంగ్లీషు, కన్నడ ఇలా ఎన్నో పుస్తకాలు రాయించారు. మంత్లీస్ అన్ని భాషలో వచ్చేట్టు చూశారు, పుస్తకాలు రాశారు. ఒక దాంతో ఆపేయలేదు ఆయన. ఆయన చాలాసార్లు కూడా మధ్య మధ్యలో చెప్పేవారు, నాకు పైనుంచి అందేది అంచేత ఈ పని నేను చేస్తున్నాను అని కూడా చెప్పేవారు. ఇంచేతంటే
ఎవరో అలాంటి మహానుభావులు కొంతమంది ఈ భూమి మీద ప్రయత్నం చేసినప్పుడే ఈ అజ్ఞానంలో ఉన్న మానవులు జ్ఞానాన్ని పొంది మారుతూ ఉంటారు. అంచేత ఆ ప్రకృతి అలా స్ఫురింప చేస్తూ ఉంటుంది. అలాగే ఎవరికి వాళ్ళకి లోపల ఉన్న ఆత్మ కూడా వాడు చేసే పని స్ఫురింప చేస్తూ ఉంటుంది. ఆ స్ఫురించినా కూడా వాడు మూర్ఖుల్లాగా చేయకుండా అలా ఉండిపోతే నష్టపోయేది వాడే, ఇంకేం చేయలేదు. అలాగే నాకు కూడా అలా ఎప్పటికప్పుడు స్ఫురిస్తూనే ఉంటాయి. ఇవన్నీ చేయడానికే ప్రయత్నం చేస్తూ ఉంటాను నేను. ఏ పనైనా ఒక్కడి వల్ల కాదు. పత్రిగారు అనేవారు, నేను ఒక్కడనే తిరిగితే ప్రపంచమంతా అలా అవుతుంది, మీరందరూ కూడా దీంట్లో పాలు పంచుకోవాలని చెప్పనేవారు. అలాగే ఇప్పుడు మనం చేసే దాంట్లో కూడా ఏ ఆశయాన్ని మనకి అందించారో పత్రిగారు, అదే ఆశయాన్ని మనం కొనసాగిస్తున్నాం. అంచేత ఇది చాలా గొప్ప కార్యక్రమం, సృష్టిలో జరగవలసిన కార్యక్రమం. నిరంతరాయంగా జరుగుతూనే ఉంటుంది. ఇంచేతంటే ఈ సృష్టిలో ఈ ఆత్మలు అలా సృష్టింపబడుతూనే ఉంటాయి. సృష్టింపబడిన ఆత్మలన్నీ ప్రారంభ జన్మల్లో చాలా అజ్ఞానంలో ఉంటాయి. హింస, జీవహింస, మాంసభక్షణ, అజ్ఞానంతో కూడుకున్న పనులు, ఇలాగా స్వార్థపూరితమైన ఇలాంటివన్నీ ఉంటాయి. అలాంటి వాళ్ళందరినీ జ్ఞానవంతులు చేయడమే జరిగే ప్రయత్నం. ఇక్కడ అలాంటి వాళ్ళు ఉంటారు భూమి మీద, వాళ్ళని సంస్కరించే వాళ్ళు భూమి మీదకి వస్తూ ఉంటారు. వాళ్ళని గైడ్ చేయడానికి సద్గురువులు కూడా వస్తూ ఉంటారు. కొంతమంది డైరెక్ట్గా వస్తారు, కొంతమంది భూమి మీదకి వచ్చి సద్గురువులుగా ఎదుగుతారు కూడా. అంచేత ఆ రకంగా అనేక రకాలుగా ఎవరికైనా సరే ఆ పనులు చెప్పబడతాయి. అది వారు చెయ్యకపోతే వారికంటా బాగా చేసేవాళ్ళు కొల్లలు ఉన్నారు లోకంలో, వాళ్ళకి ఇవ్వబడుతుంది. మంచి అవకాశం వీళ్ళకి వచ్చి వీళ్ళు చేసుకున్నారు ఆ పని చేయకపోవడం వల్ల. తర్వాత బాధపడతారు, ఇప్పుడేమీ తెలియదు కానీ చాలా బాధపడతారు. అయ్యో, నాకు వచ్చిన అవకాశాన్ని నేను వదులుకున్నానే అని. ఏదో కారణాలు ఉంటాయి. ఆ పని వారు పూర్తి చేసినప్పుడు ఇంకా మంచి పని, ఇంకా పెద్ద పని
మళ్ళా అప్పచెప్పబడుతుంది. అంటే వాళ్ళు ఎదుగుతున్నట్టు లెక్క అక్కడ. అది ఇది సృష్టిలో సహజం అండి. అందుకే ఆ గొప్ప యోగి ఈ విషయం చెప్పడం జరిగింది. నీకు ఇవ్వబడిన పని చెయ్యకపోతే నీకన్నా ఇంకా బాగా చేసేవారు ఉన్నారని గుర్తుంచుకొని పనులు సరైన పద్ధతిలో చేసుకోవాలి. ఇక్కడ ఈ సందర్భంగా ఒక్క విషయం మీరు గుర్తుంచుకోండి. ఈ ఆధ్యాత్మికంగా చేస్తున్న పనులు నేను చేస్తున్నాను అని మీరు అనుకుంటారు, కానీ మీ చేత చేయించబడుతున్నాయి. ఇది మర్చిపోకండి. మీ చేత చేయించబడుతున్నాయి. ఇది లెక్కేసుకుంటే, ఇది మీకు అవగాహన ఉంటే ఇంకా బాగా చేస్తారు, ఇంకా బాగా ఎదుగుతారు మీరు ఈ ఆధ్యాత్మిక మార్గంలో. దీని గురించే మీకు ఒక చిన్న ఉదాహరణ ఇదివరకు చెప్పేవాడిని నేను, మీకు గుర్తుంటే ఉండొచ్చు. మీకు ఒక ముష్టివాడు ఒక ఇంటికి అడుక్కోవడానికి వెళ్ళాడు. ఆ ఇంటి ఆవిడ ఏం చేసిందంటే, ఒక పళ్ళెంలో బియ్యం వేసుకుని ఆ ముష్టివాడికి వేసింది. అంటే దానం చేసింది. అప్పుడు ఆ పళ్ళెం అనుకుందంట, ఆ ముష్టివాడికి నేనే దానం చేశాను అని అనుకుందంట. ఇక్కడ కొంచెం ఆలోచించండి. దానం చేసింది పళ్ళెమా లేకపోతే ఆ స్త్రీయా? అంటే ఖచ్చితంగా ఆ స్త్రీయే దానం చేసింది. కానీ పళ్ళెం నేను అని అనుకుందంట. ఇప్పుడు అలాగే ప్రకృతి మన చేత ఇవన్నీ చేస్తూ ఉంటే నేను అని మనం అనుకుంటున్నాం. ఈ పనులన్నీ చేస్తూ, ఈ సేవలు చేస్తూ, నేను కాబట్టి ఇన్ని చేస్తున్నాను అని చెప్పి నేను అని అనుకుంటున్నాం. కానీ కొంచెం ఆలోచించండి. ఆ పళ్ళెం నేను చేస్తున్నానని భావించి ఇంకా నేను చెయ్యను అందనుకోండి, ఆవిడేం చేస్తుంది? ఒక గిన్నెలో ఇంకో పాత్ర ఆ బియ్యాన్ని తీసుకొచ్చి దానం చేస్తుంది. అప్పుడు పళ్ళెం పని ఏమైపోయింది? అవకాశం కోల్పోయింది. అంచేత నేను అనే భావంలో మీరు ఉండి అహంకారం పెంచుకుంటే మిమ్మల్ని పక్కన పెట్టి ఇంకొకరికి ఈ పని అప్పచెప్పబడుతుంది. మీకు వచ్చిన అవకాశం మీరు కోల్పోతారు. ఎంతోమంది ఉన్నారు ఈ పనులు చేయడానికి సిద్ధంగా లోకంలో. మీరు ఒక్కరే కాదు, అది మటుకు గుర్తెట్టుకోండి. మీ వల్లే ఇవన్నీ అవుతున్నాయని అనుకోకండి. మీలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. నువ్వు కాదంటే ప్రకృతి ఇంకోళ్ళకి అప్పచెప్తుంది, నువ్వు చేస్తే నీకు అప్పచెప్తుంది. అంచేత ఈ ఆధ్యాత్మిక మార్గంలో
అవకాశం వచ్చిన ప్రతి పని కూడా ఎంతో బాధ్యతతో సరైన పద్ధతిలో చేసుకోవాలని చెప్పారు ఆయన. ఏమండి, ఆ గురువు ఉంటే మనల్ని ఎప్పటికప్పుడు సరి చేస్తారు. గురువే లేకపోతే మనల్ని సరి చేసేవాళ్ళు ఎవరండి? సరిగ్గా చేస్తున్నవాడు, సక్రమంగా చేస్తున్నవాడు ఎంతో ఎదుగుతాడు. చెయ్యనివాడు వెనక్కి వెళ్ళిపోతాడు. నాకు బాగా గుర్తు, పత్రిగారు ఉన్నప్పుడు చిన్న చిన్న విషయాల కానించి సరి చేసేవారు ఆయన. కూరలు తరగడం కానించి, వడ్డించడం కానించి, వంట చేయడం కానించి, కూరని ఎన్ని ముక్కలు చేయాలి, ఎలా తరగాలి, ఇలాగ ఇవన్నీ చిన్న చిన్నవి ఇవన్నీ చెప్పారటి, ఇవన్నీ ఎవరికి తెలియవు అనుకునేవాడు. అన్నారు ఒకసారి, ఇవే మీరు సవ్యంగా చెయ్యకపోతే పెద్ద పెద్ద జ్ఞాన సంబంధమైన విషయాల్లో ఎంత పద్ధతి లేకుండా ఉంటారు మీరు, ఇంకేం ఎదుగుతారు మీరు. అందుకే మిమ్మల్ని ఈ చిన్న విషయాల నుంచి సరి చేయడానికి నేను చూస్తూ ఉంటానన్నారు. శిష్యుణ్ణి సరి చేయడమే గురువు యొక్క లక్షణం అండి. సరైన మార్గంలో పెట్టడమే. సరైన మార్గంలో పెట్టినప్పుడు అంతు లేకుండా ఎదిగిపోతాడు. ఆ శిష్యుడు కూడా గురువులా తయారవుతాడు. మొదట్లో పత్రిగారు పరిచయం అయినప్పుడు రకరకాల ప్రశ్నలు వేసేవాడిని. తర్వాత నాకు అర్థమైంది, మనం వేయవలసింది ప్రశ్నలే కాదు, ఆయన్ని గమనించి ఎన్నో నేర్చుకోవాలి. ఆయన గమనిస్తున్నప్పుడు మనం ఎన్నో నేర్చుకోగలుగుతాం అని చెప్పి అర్థమైంది. ఇంకప్పటి నుంచి మాట్లాడడం మానేసి ఆయన దగ్గర కూర్చుని, మన ఇంటికి వచ్చినా ఎక్కడైనా సరే, ఎక్కడికి వెళ్ళినా సరే ఆయన దగ్గర ఎవరెవరితో ఎలా మాట్లాడుతున్నారు, ఎవరెవరికి ఎలాంటివి చెప్తున్నారు అవన్నీ గమనించేవాడిని. అలా చాలా నేర్చుకున్నాను ఆయన దగ్గర. ఆ పద్ధతే మనల్ని సరైన దారిలో నడిపిస్తుందండి. ఆయన ఏమైనా పలకరిస్తే మాట్లాడేవాడిని, ఎంతవరకు చెప్తే అంతే మాట్లాడేవాడిని, అంతవరకే సమాధానం చెప్పేవాడిని. ఆయన ఏమి పలకరించకపోతే మాట్లాడు కూరుకునేవాడిని. అది ఏది ఏమైనా సరే ఒక్కటే గుర్తెట్టుకోండి, మన అర్హతని బట్టి మనకి పనులు ఇవ్వబడతాయి. అవి సరైన పద్ధతిలో మనం చేస్తూ ఉండాలి. అప్పుడు ఇంకా బాధ్యతైన పనులు మనకు అప్పచెప్పబడతాయి. చేస్తూ ఉంటే ఎంతో ఎదుగుతాం. ఆధ్యాత్మికంగా ఉన్నత శిఖరాలు చేరుకుంటాం. చేతిది ఈ సందేశం సామాన్యమైనది కాదండి, చాలా లోతు అర్థం ఉన్నది. నువ్వు చెయ్యకపోతే నీకన్నా బాగా చేసేవాళ్ళు ఉన్నారన్న సంగతి మర్చిపోకండి. అది మరి అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.